లైఫ్ లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ వచ్చినప్పుడు సాధారణంగా ఏం చెప్తారంటే ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానీ, లేకపోతే బెడ్ రెస్ట్ అని చెప్పడం కానీ, బెల్ట్స్ పెట్టుకోవడం కానీ, ఇట్లాంటివి రకరకాలుగా చాలా మంది మనం చూస్తూ ఉంటాం కూడా. ఏంటి అంటే నడుము నొప్పి వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తే బెల్ట్ పెట్టుకోమన్నారు, మెడకి బెల్ట్ పెట్టుకోమన్నారని, కింద పడుకోమన్నారని. సో వీటి వలన అసలు ఏమైనా నిజంగానే ఉపయోగం అనేది ఉంటుందంటారు? ఫస్ట్ ఈ మెడిసిన్స్ తీసుకోవడం, అది మెడ నొప్పి నడుము నొప్పి కాదు. ఇక్కడ మనకు ఒక అలవాటు ఉంటుంది, ఎక్కడ నొప్పి వస్తే కూడా వెంటనే నొప్పి మాత్రలు మింగడం. ఆ నొప్పికి కారణం ఏంటో కానివ్వండి, ఏమో కానివ్వండి, అదని మనకు అనవసరం. నొప్పి ఇమ్మీడియట్గా తగ్గాలి, నొప్పి తెలియకుండా ఉండాలి. సో ఇది చాలా డేంజరస్ అండి. ఎందుకంటే ఈ రోజున ఇండియాలో మొత్తం పారాలిసిస్ రావడానికి ఒక మెయిన్ కారణం నొప్పి మాత్రలు మింగడం కూడా. సో అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలామందికి అది అలవాటు. ఏంటంటే వెంటనే నొప్పి వచ్చిందా, నొప్పి మాత్రలు మింగడం. నొప్పి ఇప్పుడు మోకాలకు నొప్పి వచ్చిందనుకోండి, మోకాలు నుంచి మన తలకాయకి పోయి జ్ఞాపకం చేసిన నరాలని మప్పుగా చేసి పట్టడం జరుగుతుంది ఈ నొప్పి మాత్రలు వాడితే. ఈ నొప్పి మాత్రలది ప్రభావం ఎప్పుడు తగ్గుతుందో మళ్ళీ మనకు అక్కడ ఆ ప్రాంతంలో నొప్పి అనిపిస్తుంది, మోకాలు కానీ, మెడ కానీ, నడుము కానీ, ఎక్కడ కానీ. సో ఈ ట్యాబ్లెట్ చేసే పని ఏంటి, మమ్మల్నే మోసం చేయడం జరుగుతుంది, అది తప్ప వేరే ఏం లాభం లేదు. సెకండ్, ఎక్సర్సైజ్. ఇప్పుడు ఎక్సర్సైజ్ ఎవరు చేయాలండి? మామూలుగా ఆరోగ్యం నార్మల్ ఉన్నవాళ్ళు వేరే జబ్బులు రాకుండా ఉండడానికి చేయాల్సినది ఎక్సర్సైజ్. అది చేసి ఫిట్నెస్ అనేది లెవెల్ మెయింటైన్ చేయాలి, సో దట్ వేరే డిసీజ్ మనకు ఎఫెక్ట్ కాదు. ఇప్పుడు జబ్బు ఉన్న వాళ్ళకి చేయాల్సినది చికిత్స, ఎక్సర్సైజ్ కాదు. ఎక్సర్సైజ్ చేస్తే మళ్ళీ అది ఎక్కువనే అయిపోతుంది. కొన్ని కేసులు ఏమవుతుందంటే స్టార్టింగ్ స్టేజ్ సర్వైకల్ స్పాండిలోసిస్ అయితే కొన్ని ఎక్సర్సైజ్ చేస్తే కొద్దిగా రిలీఫ్ రావడం అనేది ఉంటుంది. ఊరికే ఎక్సర్సైజ్ చేస్తే దాన్ని ఇంకొకటి మీరు అడిగేది బెడ్ రెస్ట్. డాక్టర్స్ ఏంటంటే ఊరికే బెడ్ రెస్ట్, ఎముకలు కదిలింది, అక్కడ డిస్క్ బయటకి జారింది, పెద్ద నరం మీద ఒత్తుపడి చేస్తుంది, అట్లా అక్కడ ఒక మెకానికల్ ప్రాబ్లం జరిగింది. ఆ జరిగిన టైంలో ఊరికే పోయి పడుకుంటే ఎట్లా తగ్గేది? అది ఇప్పుడు చెయ్యి విరిగితే ఊరికి పడుకుంటే ఎలా సెట్ అయ్యేది? సో ఆ జబ్బుని దగ్గరకాయన ఎముకల్ని దూరం చేసి డిస్క్ని యథావిధంగా సెట్ చేసి ఆ పెద్ద నరం మీద జరిగిన పుండు క్లియర్ చేసి అక్కడ పోయిన నరాలు మొత్తం ఫ్రీ చేస్తే మాత్రమే ఈ జబ్బు తగ్గుతుంది. ఎక్సర్సైజెస్ కానీ, ఊరికే ట్యాబ్లెట్స్ మిగడం కానీ. మళ్ళీ మీరు బెల్ట్ కాలర్ అంటుంది, బెల్ట్ కాలరు ఎముకలు సెట్ చేసిన తర్వాత వేసుకోవాలి, లేదా సెట్ చేసిన పాటు వేసుకోవాలి, ఊరికే వేయడం కాదు. ఇప్పుడు ముందు మళ్ళీ కూడా ఫ్రాక్చర్ ఎగ్జాంపుల్ తీసుకొస్తే ఒక ఎముకలు, ఈ చెయ్యి ఎముకలు విరిగిపోయిందంటే విరిగిపోయిన చెయ్యి అలాగే ఉండిపెట్టి ఎవరైనా ఫ్రాక్చర్ చేస్తారా? ప్లాస్టర్ పెడతారా? లేదు. అది సెట్ చేసి బోన్ కరెక్ట్గా అలైన్మెంట్ కరెక్ట్ చేసి ప్లాస్టర్ పట్టీలు పెడతారు. అదేవిధంగా మెడది ఈ దగ్గరకాయన ఎముకల్ని మళ్ళీ దూరం చేసి మెల్లగా దూరం చేసి పట్టీలు వేసుకోవాలి. అది కూడా దీర్ఘకాలం వేసుకోకూడదు. మెడ పట్టి కానీ, నడుము పట్టి కానీ దీర్ఘకాలం కాదు. ఇప్పుడు మా దగ్గర ట్రీట్మెంట్ జరిగినప్పుడు కూడా మ్యాక్సిమం 28 రోజులు పట్టి వేసుకోమని అంటది, అంతే. మెడది నడుము తర్వాత తీసేయచ్చు. అది ఆ సెట్టింగ్ టైంలో అది పట్టీలు ఉంటే మంచిది, అంతే. లేదంటే దీనికి ఏం ఇది లేదండి. ఓకే, మరి కాల్ తీసుకుందాం అండి. కిషోర్, వైజాగ్ నుంచి. కిషోర్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటి చెప్పండి. చెప్తాను సార్. హలో, చెప్పండి సార్. నా పేరు కిషోర్ సార్. చెప్పు కిషోర్. నా పేరు కిషోర్ సార్. డాక్టర్ నమస్కారం సార్. నమస్కారం సార్. నేను 2 నెలల క్రితం రన్నింగ్ చేశాను సార్ కొద్దిగా. ఓకే. చేసిన తర్వాత ఏమైందంటే కొద్దిగా బీపీ లాగా వచ్చింది సార్. బీపీ లాగా వచ్చింది తర్వాత కొద్దిగా డాక్టర్ దగ్గరికి వెళ్తే చిన్న టాబ్లెట్ ఇచ్చారు సార్. తర్వాత గ్యాస్ట్రిక్ వచ్చిందని చెప్పి టాబ్లెట్ ఇచ్చారు సార్. ఈ గ్యాస్ట్రిక్ మాత్రం నేను వాడాను సార్ 1 month. వాడిన తర్వాత ఈ బ్యాక్ మెడ నుండి జబ్బ లాగుతుంది సార్. లాగుతుంటే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను సార్. న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఆయన ఏం లేదు, నర్వ్ సంబంధించిన టాబ్లెట్లు ఏవో ఇచ్చారు సార్. అవి ఇప్పుడు 5 days బట్టి వాడతాను కానీ సార్, ఇక్కడ నుండి మెడ నుండి ఈ జబ్బ లోపల సార్, అక్కడ నుండి ఇలా సలుపు పెడుతుంది సార్. దానికి ఏం చేయమంటారు సార్, చెప్తారా? ఇప్పుడు అది మీరు చెప్పిన ఇది ప్రకారం మెడది నడుముది వెన్నుపూస ఎముకల మధ్యలో గ్యాప్ తగ్గిందినట్టు అనిపిస్తుందమ్మా. అక్కడ నుంచి పోయిన నరాలు పట్టేసినట్టు ఉంటుంది. అది ఎముకలు యథావిధంగా సెట్ చేసి నరాలు ఫ్రీ చేస్తే మీ ప్రాబ్లం క్లియర్గా అయిపోతుంది. దీనికి రన్నింగ్ లేదా గ్యాస్ ఒకవేళ మీకు వేరే ఏదైనా మెడిసిన్స్ వాడితే, ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎస్పెషల్లీ వాడితే తప్పకుండా కడుపులో
ప్రాబ్లం ఇది రావడం జరుగుతుంది. ఎందుకంటే అసిడిటీ పెరిగిపోయి అల్సర్ కూడా రావడం ఛాన్సెస్ ఉంటుంది. సో దాని దగ్గర గ్యాస్ట్రిక్ ఇవన్నీ పోవడం జరిగిందమ్మా. అది ఇట్లా ఆయుర్వేదిక్ మెడిసిన్ అట్లాంటివి ఏమీ ఉండదు. ఎస్పెషలీ ఇది హెర్బల్ మెడిసిన్స్ వాడితే, హెర్బల్ మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు. మన ఆకుకూర లాంటి మెడిసిన్స్ అవి. సో అది చాలా సేఫ్గా ఉంటుంది. అది క్లియర్ అయిపోతుంది. ఫస్ట్ మీ ప్రాబ్లము సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది క్లియర్ అవుతుంది ఆల్మోస్ట్. మళ్ళీ ఒక్కసారి కూడా మిమ్మల్ని పరీక్ష చేసి జబ్బు ఏంటి అనేది కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం వైద్యం మొదలు పెడతాం. నథింగ్ టు వరీ. మీకు చిన్న సమస్య లేదు. అదే అది మాత్రం కాదు, యు ఆర్ సీమింగ్ టు బి వెరీ యంగ్. సో నథింగ్ టు వరీ. మనం చాలా ఎర్లీగా వీలైతే తొందరగా మీ ప్రాబ్లం క్లియర్ చేస్తామా. ఫస్ట్ జబ్బు ఏంటి అనేది తెలుసుకోవాలి, అది ముఖ్యం. ఒక డాక్టర్ గారు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి, ఎక్కడికి వెళ్ళి ఏ హాస్పిటల్స్కి వెళ్ళినా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కళ్ళు చేయించుకున్నారు. మీ హాస్పిటల్లో కూడా ఇన్సూరెన్స్ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉందా? ఉంటుందండి. ఆల్మోస్ట్ ఆల్ ది ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇంక్లూడింగ్ న్యూ ఇండియా అష్యూరెన్స్, యునైటెడ్ ఇండియా అష్యూరెన్స్, బజాజ్ అలయన్స్, ఇఫ్కో టోక్యో, ఐసిఐసిఐ లొంబార్డ్, ఇట్లా దెన్ ఇది వేరే కూడా డిహెచ్ఎస్ అని, అట్లా చాలా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, అట్లా ఆల్మోస్ట్ అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది ఇక్కడ మా హాస్పిటల్లో. అది కాకుండా మనం ఇక్కడ ఈ పేదవాళ్ళకి, పూర్ పేషెంట్స్కి, మళ్ళీ టీచర్స్, డిఫెన్స్ సర్వీస్ పీపుల్, అలాగే ఇది మెంటలీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, దెన్ డెస్టిట్యూట్ విమెన్, ఇట్లాంటి రకరకాల కేటగిరీస్లకి మా హాస్పిటల్ నుంచి ఆర్థిక సాయం ఇవ్వడం అని ఉంటుంది. చైర్మన్స్ రిలీఫ్ ఫండ్ అనే ఒక ఫండ్ ఉంటుంది పేదవాళ్ళకి ఆర్థిక సాయం ఇవ్వడానికి. అది వైట్ కార్డ్ హోల్డర్స్కి అది వచ్చి అది చూపెట్టి, లేదా ఈ కేటగిరీలు అని చెప్పిన వైట్ కార్డ్ చూపిస్తే కనుక వాళ్ళకి రాయితీ లాంటి ఇవ్వడం జరుగుతుంది. అవును, వైట్ కార్డ్ ది సిరాక్స్ చూపెట్టాలి. లేదంటే వీళ్ళు టీచర్స్, డిఫెన్స్ సర్వీస్, పోలీస్, ఇట్లాంటి సర్వీస్ ఇండస్ట్రీలు ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఈ టీచర్స్కి మా దీనిలో నేను స్పెషల్గా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ స్థాయికి రావడానికి టీచర్స్ కారణం. కానీ మనము మా జోలికి వచ్చిన తర్వాత మనం మర్చిపోయిన ఒక కేటగిరీ కూడా టీచర్సే. మనం ఎప్పుడు టీచర్స్ని గుర్తింపు చేయరు, చాలామంది తక్కువ మంది గుర్తు చేస్తారు. సో మా హాస్పిటల్, నేను ఎప్పుడు హాస్పిటల్ పెట్టేందుకు ఆ రోజు నుంచి అది అంగన్వాడీ టీచర్ కానివ్వండి, పెద్ద ప్రిన్సిపల్ టీచర్ అనే ఒకటి ఉండే, తప్పకుండా ఆ కేటగిరీకి ఒక స్పెషల్ రెస్పెక్ట్కి ఒక ఆర్థిక సాయం అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి మస్తు ఆస్తి ఉండే కూడా, సో అదే రెస్పెక్ట్ అది. అలాగే సోషల్ సర్వీస్, దెన్ ఏంటి చాలా పేదవాళ్ళని వైద్యం నేర్పించేసి, చదువు నేర్పించేసి అట్లా తీసుకొచ్చిన సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఉంటుంది. అది కాకుండా మన సర్వీస్ ఓరియంటెడ్, అలాగే పోలీస్ ఆఫీసర్స్, పోలీసు జీతం దానికి మాత్రం కాదు పనిచేసేది, దే ఆర్ టేకింగ్ సమ్ ఎక్స్ట్రా రిస్క్ ఆఫ్ దేర్ లైఫ్. అలాగే మన డిఫెన్స్ సర్వీస్ పీపుల్, వీళ్ళకి అందరికీ ఒక స్పెషల్ కేటగిరీలో మనం రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సీనియర్ సిటిజన్స్ కూడా ఆఫ్టర్ పెన్షన్ ఏజ్ ఉన్నప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళు పిల్లలకి భారం అవుతున్న ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ బరువు కొంచెం మేము మోసుకుంటున్నట్టు మా హాస్పిటల్ చేయడం. సో అది కాకుండా ఇన్సూరెన్స్, ఈ మీరు మనం అడిగే దీనిలో అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ మనం వర్తిస్తుంది. కాల్ తీసుకుందామండి. శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారు నమస్కారం, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం. నమస్కారం, చెప్పండి. అప్పుడు రైట్ సైడ్ బ్లడ్ హ్యాండిల్ అవుతుంది. నేను కోసం ఎంఆర్ఐ స్కాన్ డాక్టర్ సంప్రదిస్తే ఎంఆర్ఐ స్కాన్ తీసేస్తారు. ఎల్ఫోర్ ఎల్ఫోర్ డిస్క్ సైడ్ వేస్తే దానివల్ల నరాన్ని నొప్పుతుంది, దానివల్ల అవుతుందని చెప్పారు సార్. ఓకే, ఏంటంటే ఆపరేషన్ చేయించుకోవాలన్నారు సార్. అలాగే స్పాన్లైసిస్ కూడా ఒకసారి చెప్పారు సార్. ఓకే, అదే ఆపరేషన్ వద్దమ్మా, ఆపరేషన్ ఏమీ వద్దు. ఇప్పుడు రోజు నేను ఒక 50-60 పేషెంట్ చూస్తారు మార్నింగ్ సెషన్లో మాత్రం. నేను ఈవినింగ్ కన్సల్టేషన్ లేదు, మార్నింగ్ టైంలో మాత్రం ఒక 50-60 పేషెంట్ చూసిన దానిలో ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% పేషెంట్స్ సర్జరీ అయిపోయి వచ్చిన పేషెంట్. సర్జరీ అయిపోయిన తర్వాత కూడా విపరీతంగా ఆ ప్రాబ్లం తిరిగి రావడం, లేదా ముందు ఉన్న వేడ మరీ ఎక్కువ అయిపోవడము, మల్టిపుల్ కాంప్లికేషన్ వచ్చే వాళ్ళని ఎక్కువ చూడడం జరుగుతుంది. ఎందుకంటే పెద్ద నరం మీద జరిగిన ప్రాబ్లం కాబట్టి సర్జరీ ఈజ్ నాట్ ఏ గుడ్ ఆప్షన్. సర్జరీ ఎప్పుడు మన లాస్ట్ పెట్టొచ్చు. ఇది ఒక అన్నీ తగ్గి
అన్నీ చేసి కూడా తగ్గలేదంటే మనం అది లాస్ట్గా పెట్టవచ్చు. సర్జరీ లేకుండానే ఈ జబ్బుని పూర్తిగా మనం నయం చేయడం కుదురుతుంది. ఇప్పుడు మీకు L4 L5 ఆ వర్టిబ్రా మధ్యలో నడుము దగ్గర జరిగిన ప్రాబ్లం, ఆ L4 L5 వర్టిబ్రా కరెక్ట్ చేసి డిస్క్ యథావిధంగా రీప్లేస్ చేస్తే మీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుందమ్మా. నథింగ్ టు వరీ. అది కూడా మీ ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్ ఉండదు కదా, మన ట్రీట్మెంట్ తర్వాత డిజిటల్ ఎక్స్రే కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ తీసి చూస్తే మీకు కూడా తెలిసిపోతుంది. సో నథింగ్ టు వరీ. ఇది చాలా సింపుల్గా క్లియర్ చేస్తాం. అది టెన్షన్ ఏం అవసరం లేదు, సర్జరీ అవసరం లేదమ్మా. సర్జరీ లేకుండానే మనం క్లియర్ చేస్తాం. సో మొత్తానికి మెడకి కానీ నడుము నొప్పి కానీ సంబంధించి ఎలాంటి ఆపరేషన్స్ లేకుండానే మీ హాస్పిటల్స్లో కేవలం మందుల ద్వారానే మందులు ఎముకలు సెర్చ్ చేయడం అని ఉంటుంది. సెర్చ్ చేసి అది ఆ పట్టులు వేసి అట్లా ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. అది వారం నయం రోజులు. చేయడం జరుగుతుంది. అవును, అది కోర్స్ ఉంటుందండి. 7 days, 14 days, 21 days, 28 days. ఆ జబ్బుది సివియరిటీ బట్టి, పేషెంట్ది ఏజ్ బట్టి అట్లా ఒక కోర్స్ డిసైడ్ చేయడం జరుగుతుంది. వితౌట్ ఆపరేషన్స్. వితౌట్ ఆపరేషన్. ఓకే డాక్టర్ గారు, ఎనివే లైఫ్ లైన్ కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఇది ఈనాటి లైఫ్ లైన్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV1.